అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం, జీవితంలో విజయం సాధించాలని అంటే మనకి ఎటువంటి హ్యాబిట్స్ ఉండాలి, ఎటువంటి అలవాట్లు మనం కనుక చేసుకోగలిగితే మనం అనుకున్నది అనుకున్నట్టుగా చేయగలుగుతాం అన్న దాని గురించి మనం ఈరోజు మాట్లాడదాం. మనిషి విజయానికి కొన్ని రకాలైనటువంటి అలవాట్లు ఖచ్చితంగా ఉండి తీరాలి. ఆ అలవాట్లు ఉంటేనే మనిషి విజయం సాధించగలుగుతాడు. విజయం సాధించినటువంటి వ్యక్తికి, ఓటమి పాలైనటువంటి వ్యక్తికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే ఇద్దరూ ఒకేలా ప్రయత్నం చేస్తారు, కానీ ఒకరు విజయం సాధించగలుగుతారు, మరొకరు సాధించలేరు. కారణం ఏంటంటే ఈ అలవాట్లలో ఉన్నటువంటి తేడాలే. ఎటువంటి అలవాట్లు ఉంటే మనం విజయాన్ని సాధించగలుగుతాం అంటే, మొట్టమొదట మనకు ఒక లక్ష్యం అనేది ఉండి తీరాలి. చాలా క్లియర్గా ఉండాలి ఆ లక్ష్యం. ఎవరైతే లక్ష్యాన్ని పెర్ఫెక్ట్గా నిర్దేశించుకొని ఆ లక్ష్యం పట్ల వాళ్ళకి పూర్తి అవగాహన కలిగి ఉండగలుగుతారో వాళ్ళు ఖచ్చితంగా విజయాన్ని సాధించగలుగుతారు. చాలామంది అసలు ఎందుకు మనం ఏ పని చేస్తున్నామో, ఎందుకు చేస్తున్నామో, ఎవరి కోసం చేస్తున్నామో, ఏం ఆశించి చేస్తున్నామో కూడా తెలియకుండానే పనులు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. లక్ష్యం ఉన్నటువంటి వ్యక్తి తన లక్ష్యం కోసం పనిచేస్తాడు. లక్ష్యం లేనటువంటి వ్యక్తి మరొకరు లక్ష్యం కోసం పనిచేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ముందు మన లక్ష్యాన్ని మనం నిర్దేశించుకోగలగాలి. అబ్దుల్ కలాం గారు చెప్తారు, మన లక్ష్యం పెద్దదై ఉండాలి అని. అంటే చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకోవడం కాదు, నీ మీద నీకు ఆత్మవిశ్వాసం ఉంచుకొని నీవు పెట్టుకునేటువంటి లక్ష్యం పెద్ద లక్ష్యమై ఉంటే ఖచ్చితంగా నీ ప్రయత్నం కూడా చాలా పెద్దదై ఉంటుంది. కాబట్టి లక్ష్యాన్ని మనం నిర్దేశించుకోవాలి. మరొక హ్యాబిట్ ఏంటంటే, నీ మైండ్ని సెట్ చేసుకోవాలి. ఎప్పుడైతే గోల్ సెట్టింగ్ జరిగిందో అదే సమయంలో ఆ గోల్ని రీచ్ అవ్వటం కోసం నీ మైండ్ని కూడా సెట్ చేసుకోవాలి. అంటే ఎటువంటి పరిస్థితి వచ్చినా ఏమొచ్చినా సరే నువ్వు నిలబడడానికి అవసరమైనటువంటి మైండ్ సెట్ అనేది నీకు చాలా అవసరం. ఎప్పుడైతే మైండ్ సెట్ నువ్వు సెట్ చేసుకున్నావో నీ లక్ష్యాన్ని చేరుకోవడానికి అది ఒక అవకాశం కింద ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించగలగాలి. మరొకటి, హార్డ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏది ఉత్తినే రాదు. మనం కష్టపడితేనే, ఏదైతే లక్ష్యం పెట్టుకున్నారో లక్ష్యం సాధన కోసం శ్రమిస్తేనే మనం విజయాన్ని సాధించగలుగుతాం. అందుకనే హార్డ్ వర్క్ కనుక నీ ఆయుధం అయితే ఖచ్చితంగా నువ్వు విజయాన్ని సాధించగలుగుతావు. పనే దైవం అనేటువంటి విషయాన్ని మనం బలంగా నమ్మగలగాలి. వర్క్ ఈజ్ వర్షిప్. ఇది అంత చిన్న విషయం ఏం కాదు. ఎవరైతే పనిని దైవంగా భావించి కష్టపడతారో వాళ్ళు ఖచ్చితంగా విజయాన్ని సాధించగలుగుతారో ఆ విధమైనటువంటి ఆలోచన ఉండాలి. మరొకటి, మనం చేసేటటువంటి, మనం పెట్టుకున్నటువంటి లక్ష్యంలో నిలకడతనం అనేది చాలా అవసరం. చాలామంది ఏంటంటే లక్ష్యాన్ని పెట్టుకుంటారు, ఏదో స్ఫూర్తి పొందుతారు, ఎవరో విజయం సాధిస్తే నేను కూడా అలా విజయం సాధించాలని అనుకుని మొదలు పెడతారు, కానీ దాని మీద నిలబడేటటువంటి తత్వం చాలామందికి ఉండదు. కానీ దాని మీదే మనం నిలబడి దాన్నే సాధించాలనేటువంటి ప్రయత్నం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. అలాగే నిరంతర ప్రయత్నం అనేది చాలా అవసరం. ఏ పని చేసినా నిరంతరం మనం ఆ పని చేస్తూ ఉండాలి. ఎక్కడ మధ్యలో రిలాక్స్ అయిపోవడం అనేది ఉండకూడదు. చాలామంది ఏం చేస్తారంటే రొటీన్ లైఫ్ అనే బోర్ ఫీల్ అవుతూ ఉంటారు. ఎప్పుడు చేసేదే కదా, కొద్దిగా రిలాక్స్ అయిపోదామని. ఆ రిలాక్స్ తీసుకున్నది చాలా కాలానికి పోస్ట్పోన్మెంట్ అనేది అయిపోతూ ఉంటుంది పని మొదలు పెట్టడానికి. కానీ మనం నిరంతర ప్రయత్నం అనేది చాలా అవసరం. ఏదైనా సాధించాలని అంటే ఆ నిరంతర ప్రయత్నం మనం ఎప్పుడూ చేస్తూ ఉండాలి. అలాగే మన లక్ష్య సాధనలో ప్రధానమైన అంశం ఏంటంటే ఏదో ఒకటి నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి నిరంతరం. అంటే నిత్య విద్యార్థిలా ఉండాలి. నువ్వు ఎంచుకున్నటువంటి ఆ ఫీల్డ్లో కొత్త కొత్త విషయాలు ఎప్పుడూ నేర్చుకుంటూ ఉండాలి. నేర్చుకోవడానికి మనకు రకరకాలైనటువంటి సోర్సెస్ ఉన్నాయి. పుస్తకాలు చదవటం ఉంది, ఇంటర్నెట్స్ ఉన్నాయి. ఎప్పుడూ అప్డేట్ అవుతూ ఉండాలి. దీనితో పాటుగా నువ్వు సమాజాన్ని పరిశీలన చేస్తూ సమాజం నుంచి నువ్వు చాలా విషయాలు నేర్చుకోగలగాలి. జీవిత చరిత్రలు చదవాలి. ఎవరైతే విజయం సాధించారో, ఎవరైతే ఓటమి పొందారో వాళ్ళకి చరిత్రలు ఉంటాయి. ఆ చరిత్రల వల్ల మనం చదివినట్టయితే చాలా విషయాలు మనం తెలుసుకోగలుగుతాం. అలాగే పరిస్థితులు కూడా నీకు చాలా గుణపాఠాలు నేర్పిస్తూ ఉంటాయి. చేసినటువంటి పనుల నుంచి విజయం సాధిస్తే ఒక రకమైనటువంటి ఎక్స్పీరియన్స్ మనం పొందుతాం. ఓటమి పొందితే దాని నుంచి మన గుణపాఠాన్ని నేర్చుకోగలిగినటువంటి పరిస్థితి మనం ఉండాలి. ఇది మనం ఒక అలవాటుగా చేసుకోవాలి. అలాగే మరొకటి, ఎప్పుడూ వినడం అనేది అలవాటు చేసుకోవాలి. ఎవరు చెప్తున్నా,
ఏం చెబుతున్నా శ్రద్ధగా వినాలి. వినడం ద్వారా చాలా విషయాలు మనం నేర్చుకోగలుగుతాం. లొడలొడ మాట్లాడడం కాదు, ఎదుటి వ్యక్తి మాట్లాడుతుంటే అడ్డుపడిపోయి మాట్లాడడం గొప్పతనం కాదు. ఎవరైనా ఏదైనా చెబుతూ ఉంటే దాన్ని శ్రద్ధగా వింటారో చాలా విషయాలు నేర్చుకుంటారు. లైఫ్లో నీకు ఎక్కడో దిక్కున ఆ విన్నటువంటి విషయం నీకు ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకే భగవంతుడు మనకి 2 చెవులు ఇచ్చి 1 నోరు ఇచ్చాడు. అంటే బాగా ఎక్కువ వినమని, తక్కువ మాట్లాడమని. కానీ వినేటువంటి అలవాటు మనం ఖచ్చితంగా అలవాటు చేసుకొని దాని గురించి మనం ప్రయత్నం చేయాలి. అలాగే మనిషి ఎప్పుడు కూడా కంఫర్ట్ జోన్లో ఉండిపోకూడదు, రిస్క్ చేయాలి. రిస్క్ లేనిదే ఎదుగుదల అనేది ఉండదు. నిజంగా ఏ రిస్క్ చేయకుండా మనం అలాగే నడిచిపోతూ ఉంటే లైఫ్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది అంతే. దానికి ఎదుగు పొదుగు అనేది ఉండదు. ఎవరైతే జీవితంలో రిస్క్ చేసి కొత్త విషయాలు ప్రయత్నం చేస్తారో, ఎదగాలనే తాపత్రయం పడతారో వాళ్ళు ఖచ్చితంగా ఎదుగుతారు. ఆ విధమైనటువంటి ప్రయత్నం మనం చేయగలగాలి. అంటే నిరంతరం ఏదో ఒకటి నేర్చుకుంటూ మనం ఈ ప్రయత్నం కనుక చేయగలిగితే, రిస్క్ చేయగలిగితే, కొత్త దాన్ని ప్రయత్నం చేయదు, క్రియేటివ్గా ఆలోచించగలిగితే ఖచ్చితంగా మనం విజయాన్ని సాధించేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మనిషి దేన్నైనా సరే సమాన స్థితిలో తీసుకోగలిగినటువంటి పరిస్థితి అనేది మనం అలవాటు చేసుకోగలగాలి. మన ఈ ప్రయాణంలో చాలా సంఘటనలు జరుగుతూ ఉంటాయి, చాలా పరిస్థితులు వస్తూ ఉంటాయి. కొన్ని అనుకూలంగా ఉంటాయి, కొన్ని ప్రతికూలంగా ఉంటాయి. ఏదైనా సరే మనం దాన్ని నిలకడతనం అనేది ఒకటి అలవాటు చేసుకొని సమానంగా తీసుకోగలిగితే, అంటే ఆనందం వచ్చినా ఒకేలా తీసుకోగలగాలి, ఫెయిల్యూర్ వచ్చినా ఒకేలా తీసుకోగలిగితేనే అప్పుడు నిలకడతనం అనేది వస్తుంది, దాని మీద నిలబడేటువంటి తత్వం అనేది వస్తుంది. ఇది మనం ఒక అలవాటుగా చేసుకోగలగాలి. అలాగే మనలో ఉన్నటువంటి చిన్న లోపాలు ఏమైనా ఉన్నట్టయితే వాటిని విడిచిపెట్టే ప్రయత్నం చేయాలి. అంటే చిన్న లోపాలంటే బద్ధకంగా ఉండటం, అతిగా నిద్రపోవటం, ఎక్కువ మంది ఫ్రెండ్స్తో తిరగటం, ఎంటర్టైన్మెంట్కి ఎక్కువ సమయాన్ని కేటాయించడం, ఇటువంటి చిన్న లోపాలు లేదా వ్యసనాలు మనలో ఉంటే ఆ వ్యసనాలను విడిచిపెట్టేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా మనం చేయాలి. అలా చేయకపోతే మనం విజయాన్ని సాధించలేం. ఈ అలవాటును మనం అలవాటు చేసుకోవాలి. ఖచ్చితంగా నీలో ఉన్నటువంటి చిన్న పొరపాట్లని సరి చేసుకునే ప్రయత్నం చేయాలి. మనిషి అనేటువంటి వ్యక్తి మారాలి. మారితేనే మనిషి అంటారు. మారకపోతే మనిషి కింద మనం పరిగణించబడం, పశువుల కింద లెక్కలో వస్తాం. పరిస్థితులకు అనుగుణంగా మనిషి మారాలి. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కూడా మనిషి మారేటువంటి ప్రయత్నం చేయాలి. అలాగే మన జీవిత లక్ష్యం ఏంటో అన్నది మనం తెలుసుకోగలగాలి. మన లైఫ్ పర్పస్ ఏంటి, దేనికోసం కష్టపడుతున్నాం, దేనికోసం ప్రయత్నం చేస్తున్నాం, ఏం సాధించాలనుకుంటున్నాం. ఈ లైఫ్ పర్పస్ కనుక మనం చేయగలిగితే, తెలుసుకోగలిగితే ఖచ్చితంగా మనం విజయాన్ని సాధించగలుగుతాం. ఈ పర్పస్ తెలియకే అసలు మనం ఎవరి కోసం కష్టపడుతున్నాం, నా కోసం నేను కష్టపడుతున్నాను, నా కుటుంబం కోసం కష్టపడుతున్నాను, సమాజంలో నాకంటూ ఒక గౌరవం రావడం కోసం కష్టపడుతున్నాను అనేటువంటి ఆలోచన అనేది మనకి ఖచ్చితంగా ఉండాలి. అది ఉన్నప్పుడే మనం విజయాన్ని సాధించగలుగుతాం. సో ఈ విధమైనటువంటి అలవాట్లు ఇవన్నీ ఎలా వస్తాయి? మన ఆలోచన ద్వారానే. మనం ఆలోచించేటటువంటి తీరు, పాజిటివ్గా ఆలోచించగలగటం, ఆత్మవిశ్వాసం కలిగి ఉండటం, నీ మీద నీకు నమ్మకం కలిగి ఉండటం, నీ శక్తి సామర్థ్యాల మీద నీకు నమ్మకం కలిగి ఉండటం. మనిషిని నిన్ను నువ్వు అంచనా వేసుకోగలగాలి. ఆ అంచనా వేసుకునేటప్పుడు నిస్వార్థమైనటువంటి అంచనా ఉండాలి. లోపం లేనటువంటి మనిషి అన్నవాడు ఈ సమాజంలో ఎవడు ఉండడు. ప్రతి మనిషిలోనూ తప్పులు ఉంటాయి, లోపాలు ఉంటాయి. అది తెలుసుకోగలిగి ఎవరైతే సరి చేసుకోగలుగుతారో వాళ్ళు విజయ తీరాలకు వెళ్ళగలుగుతారు. వాళ్ళ యొక్క లోపాలను ఎవరైతే అంగీకరించరో, మూర్ఖంగా నేను గొప్పవాడిని, నేను తెలివైన వాడిని, లేదా నాకు అన్నీ తెలుసు అనేటువంటి మూర్ఖత్వం ఎవరికైతే ఉందో వాళ్ళలో మార్పు రాదు. ఎప్పుడైతే మార్పు రాదో వాళ్ళు విజయాన్ని చేరుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఈ విషయాల్ని మనం బాగా అవగాహన చేసుకొని ఈ హ్యాబిట్స్ నాలో ఉన్నాయా లేదా, ఈ అలవాట్లు నాలో ఉన్నాయా, లేకపోతే ఇప్పటి నుంచి అలవాట్లు చేసుకునేటువంటి ప్రయత్నం చేసి లక్ష్యాన్ని చేరుకునేటువంటి లక్ష్య నిర్దేశం చేసుకోవడం, ఆ లక్ష్యాన్ని చేరుకునేటువంటి ప్రయత్నంలో ఈ అలవాట్లన్నింటినీ మనం అలవాటు చేసుకోగలిగితే ఖచ్చితంగా నువ్వు విజయాన్ని సాధించు. నువ్వు ఏ ఫీల్డ్ అయినా సరే, ఒక స్టూడెంట్ అవ్వచ్చు, ఒక ఉద్యోగస్తులు అవ్వచ్చు, ఒక వ్యాపారస్తులు అవ్వచ్చు, ఏదైనా సరే ఈ విధమైనటువంటి ఆలోచన ద్వారా ఈ విధమైనటువంటి హ్యాబిట్స్ని మనం పెంచుకోగలిగితే ఖచ్చితంగా విజయాన్ని సాధించగలుగుతామని మీ అందరికీ తెలియజేస్తూ, మరి ఓపికగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.